హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను స్ప్రింగ్ బీన్ లైఫ్ సైకిల్ ఏంటో చెప్తాను. ఇది ఎక్స్పీరియన్స్ జావా డెవలపర్స్కి ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఫస్ట్ స్ప్రింగ్ బీన్ అంటే ఏంటో తెలుసుకుందాం. స్ప్రింగ్ బీన్ అంటే సింపుల్, ఇట్స్ లైక్ జావా ఆబ్జెక్ట్ లాంటిది అనమాట. కాకపోతే జావాలో మనం మాన్యువల్గా క్రియేట్ చేయకుండా స్ప్రింగే బేస్డ్ ఆన్ కాన్ఫిగరేషన్స్ స్ప్రింగ్ అనేది బీన్స్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తుంది. అది మనకి ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నామో స్ప్రింగే ఇంజెక్ట్ చేస్తుంది, మనం మాన్యువల్గా చేయక్కర్లేదు. ఈ ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ అవ్వాలి, ఎలా మేనేజ్ చేయాలి అనేది ఈ ఐఓసి కంటైనర్ అనేది చూసుకుంటుంది. స్ప్రింగ్ అప్లికేషన్ ఫ్రేమ్వర్క్లో ఈ యానిటేషన్స్ ఏ క్లాసెస్లో యూజ్ చేస్తున్నారో ఆ క్లాసెస్కి మాత్రమే స్ప్రింగ్ అనేది బీన్స్ని క్రియేట్ చేస్తుంది. ఏంటెన్ స్టెప్స్ స్ప్రింగ్ బీన్ లైఫ్ సైకిల్లో ఏంటెన్ స్టెప్స్ ఉంటాయో చూద్దాం. ఫస్ట్ బీన్స్ అనేవి ఇన్స్టాన్స్ చేయటం. అంటే నేను లాస్ట్ స్లైడ్లో చూపించాను కదా, అంటే కొన్ని యానిటేషన్స్ ఉంటాయన్నమాట. @ కంట్రోలర్, @ సర్వీస్, రిపాజిటరీ. ఎప్పుడైతే అప్లికేషన్ స్టార్ట్ చేస్తామో అన్ని ప్యాకేజెస్ స్కాన్ అవుతాయి. ఆ స్కాన్ అయిన ప్యాకేజెస్లో ఏ క్లాసులకు అయితే ఆ యానిటేషన్స్ ఉన్నాయో ఆ క్లాసెస్ అన్నింటికి స్ప్రింగ్ అనేది ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తుంది. స్ప్రింగ్ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్స్ని తర్వాత ఆటోవైర్ యూజ్ చేసి మనం ఎక్కడైతే ఆ ఆబ్జెక్ట్స్ని యూజ్ చేస్తున్నామో ఈ క్రియేట్ అయిన బీన్స్ని ఇంజెక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన దగ్గర పేమెంట్ ఇంటర్ఫేస్ ఉంది, దానికి ఇంప్లిమెంటేషన్ క్లాస్ ఉంది. సో మనం ఇంటర్ఫేస్ యూజ్ చేస్తాం @ ఆటోవైర్ యూజ్ చేసి. సో ఆ ఇంటర్ఫేస్కి డైరెక్ట్గా ఈ క్రియేట్ అయిన ఇంప్లిమెంటేషన్ ఆబ్జెక్ట్ అనేది ఇంజెక్ట్ చేస్తుంది అనమాట. థర్డ్ వచ్చేసి బీన్ నేమ్ వేరు. ఇది ప్రతి క్లాస్కి రన్ అవ్వదు. ఎప్పుడైతే మీరు ఏదైనా బీన్ క్లాస్ అనేది ఈ బీన్ నేమ్ వేర్ అనేది ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసింది అనుకో, దీని యూజ్ ఏంటంటే ఆ బీన్ నేమ్ ఏంటని తెలుసుకోవచ్చు ఈ ఇంటర్ఫేస్ని ఓవర్ రైడ్ చేయడం ద్వారా. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ కన్స్ట్రక్టర్. ఇదేంటంటే మనకు ఒకసారి బీను రెడీ అయిపోయింది, రెడీ టు యూజ్ చేయడానికి, నెక్స్ట్ స్టెప్లో నేను యూజ్ చేసుకోవచ్చు అన్న ముందు ఈ ఏదైనా మెథడ్ ఈ ఇనిట్ మెథడ్కి ఈ పోస్ట్ కన్స్ట్రక్ట్ యానిటేషన్ ఇచ్చి రన్ చేసాం అనుకో, ఆ మెథడ్లో ఉన్న లాజిక్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. అంటే మనం బీన్ క్రియేట్ చేసే ముందు ఏదైనా ఆ డేటాను లోడ్ చేయాలనుకోండి, దీన్ని యూజ్ చేసి చేయొచ్చు. తర్వాత మనకు బీన్స్ రెడీ టు యూజ్, మీరు డైరెక్ట్గా ఇంకా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్టేజ్లో 5th స్టేజ్లో ఇంకా మీరు ఎక్కడైతే యూజ్ చేస్తున్నారో అన్ని బీన్స్ వర్క్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ప్రీ డిస్ట్రాయ్. మీరు ఒకసారి అప్లికేషన్ సర్వర్ స్టాప్ చేశారనుకో, స్ప్రింగ్ అనేది అన్ని బీన్స్ని డిలీట్ చేసేస్తుంది. ఐఓసి కంటైనర్లో ఉన్న బీన్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. ఎప్పుడైనా బీన్ అనేది క్లియర్ అయిపోయే ముందు ఈ ప్రీ డిస్ట్రాయ్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్.